విన్నాం. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన అంశాన్ని మీతో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేవుడు నాతో చెప్పమన్న అంశం ఏంటంటే, ప్రేమాస్వరూపైన దేవుని చేతిలో వాడి అయిన కొడవలి ఎందుకు ఉన్నది అన్నది ప్రశ్న నీ మనసులో పరిశుద్ధాత్మ దేవుడు మొదట పెట్టనిమ్ము. ప్రేమ కలిగిన దేవుని చేతిలో that Jesus Christ is standing before us. He is the one side is the supernatural of the God. The another side is the so terrible of the God. ఒకవైపున యేసుక్రీస్తు ప్రభువారు ఏమో ప్రేమ కలిగిన దేవుడుగా, ఆయన క్షమాపణ కలిగిన దేవుడుగా, అంతకంటే క్షమించగలిగిన దేవుడుగా కనబడుతున్నాడు. మరొక వైపునేమో ఆయన మహాభీకరుడుగా, ఆయన మహా ఉగ్రుడైనటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. దేవుడు ఎందుకు ఇక్కడ రెండు రూపాలు కలిగి ఉన్నాడు? అంతకంటే ఎక్కువగా ఆయన చేతిలో ఎందుకు ఈ వాడి అయిన కొడవలి ఉన్నది? అసలు ఆ మేఘం మీద ఆయన ఎందుకు ఆసీనుడై ఉన్నాడు? ఆయన ఆసీనుడై ఇవ్వాలంటే ఆయనకి సింహాసనం ఉంది కదా. కానీ సింహాసనం మీద ఆసీనుడై ఇవ్వాల్సిన దేవుడు ఎందుకు ఇక్కడ మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు? ఒకసారి వాక్యం ఏం చెప్తుందో వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. కాదు బిడ్డ, యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. చాలండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతున్నటువంటి మనుష్య కుమారుడు 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడుగా కనబడుతున్నాడు. 7 దీపస్తంభాల మధ్య ఈ మనుష్య కుమారుడు కనబడుతున్నాడు. రెండవదికి చూద్దాం దయచేసి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అని రాయబడింది. చాలండి. ఆరంభములేమో మనుష్య కుమారుడు 7 దీపస్తంభాల మధ్య సంచరించడం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. రెండోది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో 7 దీపస్తంభాల మధ్య సంచరించే వారిని నేను చూచి తిని అంటున్నాడు. గమనించండి, ఈ దీపస్తంభం సాక్షాత్తు దేవుని సంఘమైనది. ఈ దీపస్తంభంలో ప్రజ్వలించుతున్నటువంటి ఆ 7 దీపములు సాక్షాత్తు దేవుని 7 ఆత్మలై ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క 7 సంఘాలకు శుభకరమైన ఆనవాలైనటువంటి పత్రికలు పంపడానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సంఘాలలో లేదా దీపస్తంభంలో సంచరిస్తున్నాడు. దీపస్తంభాల మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. అంటే ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారే. కొట్టండి చప్పట్లు గట్టిగా. సాక్షాత్తు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆ దీపస్తంభం మీద సంచరిస్తున్నాడు. సంఘాలలో ఈ రాత్రి దేవుడు సంచరిస్తున్నాడు. సంఘము గుర్తించట్లేదు. సంఘం అనగా ఆ సంఘంలో నివసిస్తున్న విశ్వాసులకు అర్థం కావట్లేదు. The believer shall not be understanding the God is moving among us. ఇంకొక తర్జుమాలో రాయబడింది the God is moving and wandering among us. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో మనతో సంచరిస్తున్న విషయము చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ రాత్రి దేవుని యొక్క స్పర్శ నీ అంతరంగాన్ని తాకడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. మొదట ఈ రాత్రి దేవుని భయము నీ మస్తిష్కాన్ని తాకడానికి మొదట నువ్వు అనుమతి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్య భయము నీ వెన్నుముకలో భయము కలగడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సంపూర్ణమైన అధికారం ఇవ్వాలి. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు. సాక్షాత్తు ఆ 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువేనని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనకు స్పష్టంగా అర్థమైంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. రెండో విషయం చెప్తున్నాను, గమనించండి. రెండో విషయం 14వ వచనంలోనే మధ్య భాగం, ఆ మేఘము మీద ఆయన ఆసీనుడాయను అని రాయబడిందండి. ఎందుకు దేవుడు మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు అని అంటే, ఆయన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఇశ్రాయేలు నడిపించడానికి ఆయన మేఘస్తంభముగా వారి ముందు నడిచినను రాయబడింది. దేవుడు ఎక్కడ నడిచాడనంటే మేఘస్తంభములో ఆయన నడిచాడు. రాత్రివేళ అగ్నిస్తంభమై నడిచాడు.
అంతకంటే ఎక్కువగా మనకి హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు భారమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని రాయబడి ఉంది. ఈ రాత్రి సాక్షి మేఘము ఇక్కడ నిలిచి ఉన్నది. అంతకంటే ఎక్కువగా మేఘ స్తంభంలో నడుస్తున్నటువంటి నజరుడైన యేసు అక్కడ కనబడుతున్నాడు. అంతకంటే ఎక్కువగా ఆ మేఘం మీద ఆసీనుడైన వాడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. మూడో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయన తల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఆ సువర్ణ కిరీటాలు, ఆయన కిరీటము ధరించి అక్కడి నుంచి ఆయన బయలుదేరుతున్నాడు. ఆ కిరీటము ధరించినటువంటి నజరుడైన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన సువర్ణ కిరీటం ధరించాడంటే ఆయన జయించబడిన వానిగా అక్కడ కనబడుతున్నాడు. అంటే నజరుడైన యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని జయించి తండ్రి చిత్తాన్ని చేసి తండ్రి చిత్తమును యావత్తు భూలోకములో ముగించి పరలోకపు వాసి అయి ఆయన అక్కడ జయించినటువంటి దేవుని కుమారుడుగా కనబడుతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు జయించిన దేవుని కుమారుడుగా ఎందుకు కనబడుతున్నాడంటే ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉన్నది. జయించబడిన రాజు తప్ప ఏ రాజు కూడా సువర్ణ కిరీటం ధరించలేడు. ఎందుకు ఆయన సువర్ణ కిరీటం ధరించాడంటే ఆయన జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా అక్కడ కనబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మేఘం మీద ఆసీనుడైన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ మనిషి కుమారుడు సాక్షాత్తు నజరుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆ సువర్ణ కిరీటము ఆయన జయ జీవితానికి లేదా ఆయన జయించిన వాడుగా సాదృశ్యంగా మన మధ్యలో కనబడుతున్నాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఈ జయించిన దేవాతి దేవుడు ఎందుకు తన వాడి అయిన కొడవలి తన చేత నుంచుకుని ఉన్నాడు? ఇది నా ప్రశ్న. ఆరంభంలో చెప్పాను ఈ ప్రశ్న నీ మనసులో ఉంచాలని. ఎందుకు దేవుడు వాడి అయిన కొడవలి ఉంచుకున్నాడు? కొడవలి ఎందుకు ఇంత వాడి అయినదిగా కనబడుతుంది? మీరు అనుకున్నట్టు కొడవలంటే మన ఇంట్లో వాడుకున్నంత పరికరమైనటువంటి కొడవలు కాదది. మన ఇంట్లో వాడుకునేంత పరికరమైనటువంటి కొడవలు కాదు. అసలు దేవుని హస్తం ఎలా ఉంటుందంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ వచనంలో నా యొక్క బాహుబలం ఏమైనది తక్కువైనదా, నా మాట నీడలో నెరవేరడం లేదో నువ్వు ఇప్పుడు చూస్తావు. దేవుని బాహుబలం ఏమైనా తక్కువైనదా అని రాయబడింది. దేవుని యొక్క భుజబలము, దేవుని యొక్క హస్తబలము, ఆయన యొక్క వర్ణింప శక్యము గారంత అపురూపమైనది. ఎందుకంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన పర్వతములను అనగా తక్కెట్లో తూచగలిగినటువంటి శక్తి కలిగిన హస్తమై ఉన్నది. ఎటువంటి పర్వతాలు తెలుసా? వింధ్యా పర్వతము, అలాగనే అరారాతు పర్వతము. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సకల పర్వతాలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్న తక్కెట్లో ఒక్కసారి త్రాసులో అలాగ పట్టుకొని అలాగ తూచి అవతల పెట్టాడు. వింధ్యా పర్వతాలు ఇన్ని ఉండాలి, హిమాలయ పర్వతాలు ఇన్ని ఉండాలి, ఇక్కడున్న కొండలు ఇన్ని ఉండాలి, ఈ గుట్టలు ఇన్ని ఉండాలని ఆయన తన త్రాసును చేతుల్లో పట్టుకొని ఈ ప్రపంచంలో ఉన్న పర్వతాలని ఒక్కసారిగా తూచి ఆయనను అలాగ నిర్ధారించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 2, నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆయన యొక్క చేతిలో అనగా ఆయన చేతి బలం గురించి నేను చెప్తున్నాను. ఆయన చేతిలో ఉన్న వాడి అనే కొడవల గురించి చెప్తున్నాను. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కొడవలి, ఆయన చేతిలో ఉన్న కొడవలి ఎంత శక్తివంతమైందంటే ఆయన చెయ్యి ఎలా ఉంటుందనంటే ఆయన జలముల యొక్క ఆయన పుడసటిలో జలములను కొలిచిన వాడని రాయబడింది. ఈ ప్రపంచంలో జలములన్నీ కూడా ఆయన తన పుడసటిలో కొలిచాడట. ఎలా కొలిచాడు అనంటే 7 సముద్రాలు ఉన్నాయి. ఆర్కిటిక్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, ఇన్ని 7 సముద్రాలన్నీ కూడా ఒక్కసారిగా తన పుడిసిట్లో ఇలా ఉంచుకొని అలాగ పోసాడు ఆయన. అంతే. ఆర్కిటిక్లో ఇంత నీరు ఉండాలి, అంటార్కిటిక్లో ఇన్ని నీళ్ళు ఉండాలి, పసిఫిక్లో ఇన్ని నీళ్ళు ఉండాలి, హిందూ మహాసముద్రం ఇన్ని ఉండాలి, బంగాళాఖాతం ఉండాలని ఆయన ముందుగానే జలములకు కొల పరిమాణం నిర్మించి ఆయన తన హస్తబలమును ఈ యొక్క ప్రపంచంలో ఉన్న జలములన్నిటినీ తన పుడిసిట్లో పోసి కొలచగలిగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చచ్చు చప్పట్లు కాదు. ద గాడ్ ఈజ్ మూవింగ్ అమాంగ్ us ఇన్ దిస్ టైమ్. ఈ రాత్రి దేవుని యొక్క హస్తబలం అంత శక్తివంతమైనది. అంతకంటే ఎక్కువగా వాక్యంలో రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆకాశమును తన జానతో కొలిచిందని రాయబడింది. ఆకాశ వైశాల్యము ఎంత పెద్దదంటే అంత పెద్దది. తూర్పు నుండి పడమటి వరకు చూసినా, మెరలా తిరిగి అక్కడి నుంచి చూసినా ఈ ఆకాశం అంత పరిమాణము కలిగినది. ఇంత వైశాలి కలిగినటువంటి ఈ ఆకాశాన్ని ఒక్కసారిగా నజరుడైన యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జానతో అమాంతంగా 1, 2, 3, 4 అని కొలిచి అవతలకి వెళ్ళిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. 4వ విషయం చెప్తున్నాను.
అంతకంటే ఎక్కువగా ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీటిని సైతము, సామెత్ర గ్రంథము అనగా 30వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడినట్టుగా అక్కడ ప్రపంచంలో జలములన్నీ కూడా, ఆ జలములన్నీ కూడా ఒక బట్టలో పోసి అలాగ మూటగట్టి ఇలా భుజాన వేసుకొని పోగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రపంచంలో జలములన్నీ ఒక్కసారిగా మూటగట్టి ఆ నీటి మూటను తన భుజాన వేసుకొని నడవగలిగిన వాడు. బిడ్డా, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రత్యక్షత కలిగిన దేవుడు నువ్వు ఊహించినంత చేతుల్లో ఉన్న కొడవలు కానే కాదు. ఆయన హస్తంలో ఉన్నటువంటి ఆ కొడవలి మహాభీకరమైనది, శక్తి కలిగినది. మహోగ్రుడైన దేవుని చేతిలో ఆ కొడవలి నిలపబడి ఉన్నది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్ను వేయనిమ్ము. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంది వాస్తవమైతే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తుంది వాస్తవమైతే, సంపూర్ణంగా నీ జీవితం మీద యేసుకు అధికారం ఇచ్చావా? నా ప్రశ్న నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది వాస్తవమైతే, యేసుని నీ జీవితంలో అనగా ఆయన స్వీకరించింది వాస్తవమైతే, సంపూర్ణ అధికారం నీ జీవితంలో యేసయ్యకి ఇచ్చావా? ఇంకా నువ్వు దేవునికి అధికారం ఇవ్వకపోతే నువ్వు దేవుని హస్తములోకి రాలేవు. దేవుని యొక్క సార్వభౌమ అధికారము నీ జీవితంలో ఏలుబడి చేయాలంటే మొదట ఆయన హస్తములోకి రావాలి. ఈ ప్రత్యక్షత ఎవరికి అర్థమైందంటే పేతురుకు మాత్రమే అర్థమైంది. ఎవడు తన నా బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడై ఉంటాడో తగిన సమయం అందు దేవుడు వానిని హెచ్చిస్తాడట. ద గాడ్ విల్ ప్రమోట్ టు హిమ్, ద రైట్ టైం విల్ కమ్ అని రాయబడింది ఇంకొక తర్జుమాలో. తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనస్కుడై ఉండాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ రెండవ ప్రశ్న నేను వేయనిమ్ము. నిజంగా నువ్వు నీ సంఘంలో దేవుని కొరకే దీన మనసు కలిగి సేవ చేస్తున్నావా? సంఘానికి నువ్వు నిజంగానే దీన మనసు కలిగి దేవునికి నువ్వు సంపూర్తిగా అప్పగించుకున్నావా? నీ జీవితంలో సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చి ఆయన చేత నడిపించబడ్డానికి, ఆయన స్వరమీని జీవించడానికి నీ జీవితంలో సంపూర్ణ అధికారము యేసయ్య చేతికి ఇచ్చావా, లేకుంటే ఇంకా నీ చేతిలో ఉంచుకొని ఉన్నావా? ఈ రాత్రి దేవుని అధికారంలోకి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసుకునే ఉండాలని కోరుకుంటున్నాడు. అంతకంటే ఎక్కువగా ఆయన చేతిలో ఉన్న వాడి అయిన కొడవలి ఎటువంటిదో నిన్ను మరొకసారి గుర్తించమంటున్నాడు. ఈ రాత్రి దేవుని చేతిలో ఉన్న వాడి అయిన కొడవలి శక్తి కలిగినది, మహాప్రభావం కలిగినది. బిడ్డ, కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఒకరోజు నా పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాను. పంజాబ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను అక్కడ వర్తమానం ఇవ్వడానికి వెళ్ళాను. తిరిగి మళ్ళా నేను ఉత్తరప్రదేశ్కి వచ్చి ఉత్తరప్రదేశ్లో 3 రోజులు క్రూసైడ్ మీటింగ్స్ పెట్టి తిరిగి మళ్ళా నేను ఆగ్రా వచ్చి ఆగ్రా నుంచి మళ్ళీ నేను తిరుపతి వెళ్ళిపోవాలి. ఇది నా షెడ్యూల్. నేను పంజాబ్లో 8 రోజులు ఉన్నాను. 8వ రోజున వర్తమానం ఇస్తున్నప్పుడు ఒక అబ్బాయి పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యా అయ్యా, ఆ ఎదురు అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ చాలా ప్రమాదకరంగా జరిగింది. పైపెచ్చు ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఒక నిండు గర్భిణి పూర్తిగా కాలిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె కోసం ప్రార్థించండి అని చెప్పారు. నేను రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఆమె కోసం ప్రార్థన చేశాను. ఉదయం ఎదురు చూస్తున్నాను, ఈ కుర్రోడు ఎప్పుడు వస్తాడా, నాకు ఈ విషయం చెప్తాడని. వాడు 10 గంటలకు రానొచ్చాడు. నేను అడిగాను, ఆ పేరు ధీరుసి కూబాయ్. ఏంటి, ఎలా ఉంది ఆ సిస్టర్ గారికి, ఏమైంది, చాలా కంగారు పడుతున్నాను నేను, ఎలా ఉంది ఆ తల్లిగారు అని అడిగాను. అడిగితే చెప్పాడు, అయ్యా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె నిండు గర్భిణి, శరీరం అంతా పూర్తిగా కాలిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళిన కొద్దిసేపటికి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినాయి. ఇక డాక్టర్ చెప్పారు, ఏమాత్రం నీ గర్భంలో ఉన్న బిడ్డ బ్రతకడానికి వీల్లేదు. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ సెగకు లోపల ఉన్న ఉమ్మనీరంతా డ్రై అయిపోయి ఉంటుంది. లోపల ఉన్న బిడ్డ ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లి బ్రతకదు, లోపల ఉన్న బిడ్డ కూడా బ్రతకడు. మేమేమీ చేయలేమని డాక్టర్లు చెప్పేశారట. ఈ తల్లి ఎక్కడ శరీరం పట్టుకున్నా కూడా అక్కడ మాంసం ముద్దలుగా ఊడి పడిపోతుంది. అంతగా కాలిపోయిందామే. ఇక మరుస్తూ ఉంది, డాక్టర్ గారు దయచేసి నాకు పురుడు పోయండి, నా కడుపులో ఉన్న బిడ్డ చనిపోలేదు, నేను స్పర్శించగలుగుతున్నాను, దయచేసి నాకు పురుడు పోయండి అని 2 గంటల సేపు ఆమె నరకయాతన పడిందట. 2 గంటల సేపు.
2 గంటల సేపు తరువాత అగ్ని నుండి దూకినట్టు ఒక మగపిల్లవాడు ఆమె గర్భములో నుండి బయటకు దూకాడండి. కొట్టు చోపట్లు. ఆమె గర్భములో నుండి ఒక మగపిల్లవాడు బయటకు వచ్చాడు. వాడిని ఆ తల్లి దగ్గరికి ఇవ్వగానే ఆ తల్లి వాడిని తడివి చూసి, నా బాబుకి ఏమన్నా అయిందా, నా బాబుకి ఏమన్నా ఎంట్రుకలు కాలిపోయాయా, నా బాబుకి ఏమన్నా ముఖం కాలిపోయిందా, నా బాబుకి ఏమైనటువంటి ఆ రూపాన్ని ఏదన్నా కోల్పోయాడా అని ఆ తల్లి వాడిని తడివి చూస్తుంటే ఆ పక్కన నర్సు చెప్పిందట, అమ్మా నీ బిడ్డకి ఏమీ కాలేదు, నీ బిడ్డకి ఏమీ కాలేదు, నీ బిడ్డ సౌందర్యవంతుడుగా ఉన్నాడు, నువ్వు దిగులు పడద్దు అని చెప్తూ ఉండగా ఆ తల్లి ఆ బిడ్డను చూస్తూ ప్రాణం విడిచింది. ఈ సంఘటన నేను విని చలించిపోయాను. ఈ రాత్రి నా యేసయ్య కూడా ఇదే నీ కొరకు చేశాడు బిడ్డ. ఆయన నీ కొరకై సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు, నీ కొరకు వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు శిక్షణ అనుభవించాడు, నీ కొరకు ఆయన శాపగ్రాహిగా వేలాడాడు, నీ కోసం ఆయన తన్ను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుల మధ్యలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఈ రాత్రి నీకు నాకు ఈ ఉచితంగా ఈ రక్షణ ఇస్తే ఈ రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటున్నావే, నిన్నేమనాలి? ఈ వాక్యం నాది కాదని నీ అంతరంగంలో ఇప్పుడే ఒక వెసులుబాటు ప్రారంభిస్తున్నావే, నిన్నేమనాలి? వాక్యమైన దేవుడు ఈ రాత్రి నీ హృదయమనే తలుపు తడుతుండగా దేవుని భయాన్ని నువ్వు విస్మరించి అనేక సార్లు ఈ లోకముతో కలిసి నడవడానికి ఇంకా లోకానుసరమైన వ్యక్తిగా జీవిస్తున్నావే, ఇంకెంత కాలం నీకు కావాలి? హౌ లాంగ్ టైమ్ టు విల్ బి టేక్? ఎంత సమయం నువ్వు తీసుకుంటావు? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో ఒక వాడి అయిన కొడవలి ఉన్నది. నీవనుకున్నట్టు ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించడానికో దీవించడానికో కాదు, ఈ రాత్రి ఆయన మహోగ్రతుడై ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న వాడి అయిన కొడవలి అలాగ చేత పట్టుకుని ఉంటే ఒక పెద్ద దేవదూత వచ్చి చెప్తుంది. ఆ దేవదూత ఏం చెప్తుందంటే, భూమి పైరు పండినది, నీ వాడి అయిన కొడవలి పెట్టి ఆ యొక్క పైరును కోయి. భూమి పైరు పండింది. ఎక్కడ చూసినా మనుషులలో అసమాధానం వచ్చింది, ప్రేమ చల్లారిపోయింది, దేవుని భయాన్ని మనుషులు కోల్పోయారు, సృష్టికర్తను విస్మరించి సృష్టాన్ని మనుషులు ప్రేమిస్తున్నారు. భూమి పైరు పండింది, భూమి పైరు పండింది. యోహాను భక్తుడికి ఎప్పుడో పద్మాసు దీపములో ఈ దర్శనం వచ్చిందనంటే దాదాపు ఈ యొక్క దర్శనం చాలా సమీపంలో ఉంది బిడ్డ. భూమి పైరు పండిపోయింది. ఈ భూమిలో ఉన్న సకల మనుషులందరూ కూడా పాపము చేత ప్రేరేపించబడి, పాపము చేత పట్టబడి, అనేకులు కూడా దేవుణ్ణి తిరస్కరించి వారి యొక్క ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న వాళ్ళు ఈ రాత్రికి లేకపోలేదు. కొంతమంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఆ వీధి చివరిలో నిలబడి వాక్యం వింటున్నారు, మరికొంతమంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇది మా డినామినేషన్ కాదు, ఇది ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క డినామినేషన్, మేమెందుకు అక్కడికి వెళ్ళాలి, మాకు సంబంధించింది కాదు, వాళ్ళు చూసుకుంటారని డినామినేషన్ భేదాభిప్రాయాలు కలిగి ఇంటి వాకిటి కూర్చొని కూడా వాక్యం వినే వాళ్ళు లేకపోలేదు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా, ఏ పరిస్థితుల్లో వాక్యం వింటున్నా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భూమి పైరు పండినది. నీ జీవితంలో చేసింది యావత్తు ముగించబడే సమయం ఆసన్నమైంది. నీ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే దేవునికి స్తోత్రం. ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటూ పాపంలో జీవిస్తుంటే, ఇంకా నువ్వు భక్తిపరుడుగా ఉండి భక్తిహీనతలో బ్రతుకుతుంటే, ఇంకా నువ్వు వెలుగులో ఉండి చీకట్లో నడుస్తుంటే, ఇంకా నువ్వు ఆత్మానుసారుడుగా బ్రతకవలసిన నీవు శరీరానుసారుడుగా ఉంటుంటే, ఈ రాత్రి నువ్వు పరీక్షించుకునే సమయం ఇది. భూమి పైరు పండిందని వాక్యం చెప్తుంది. కొంతమంది నన్ను ప్రశ్నిస్తుంటారు. ఏమని ప్రశ్నిస్తుంటారంటే, మణిబాబు గారు నేను దశంభాగం ఇవ్వట్లేదు, నాకేం కాలేదు. మణిబాబు గారు నేను పాపం చేస్తూనే ఉన్నాను, చర్చికి వెళ్ళాను, తర్వాత నేను తాగుతూనే ఉన్నాను, రకరకాల అలవాట్లన్నీ నాకున్నాయి, వాటి చేస్తూ కూడా నేను చర్చికి వెళ్తున్నాను, మరి నాకు ఏం కాలేదే? దేవుడు ఒకవేళ నన్ను చూసి చూడట్టున్నాడేమో అని అనుకుంటున్నారు. చాలామందికి ఉన్న గుడ్డి అపోహ ఏంటంటే ఇన్ని కోట్ల మందిలో దేవుడు నన్ను చూస్తున్నాడా అని. నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన భూమిని యావత్తు
తన మాటతో కలుగు చేసిన దేవుడు. ఈ సృష్టి యావత్తును కేవలం తన మాటతో కలుగు చేసిన దేవుడు. మనకు కనబడుతున్న గ్రహాలన్నీ కేవలం ఆయన మాటతో కలుగు చేసి ఈ సూర్య చంద్ర నక్షత్రాలను కేవలం ఒక్క మాటతో, రేమా అనే ఒక్క మాటతో నిర్మించిన దేవుడు. ఆయన వాక్కు ఎంత శక్తి కలిగినదంటే ఆయన వాక్కు అంత శక్తి కలిగినది. ఆ శక్తి కలిగిన వాక్కు ఈ రాత్రి నేను దర్శించడానికి ఇష్టపడుతుంటే, నిర్మించబడిన వ్యక్తిగా ఉండవలసిన నీవు ఇంకా నిర్మాణాత్మకంగా సృజించబడకపోతే ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? మరలా పరిశుద్ధాత్ముడు ఈ ప్రశ్న నేను వేయనిమ్ము. ఆయన నిర్మించే దేవుడై ఉన్నాడు, నువ్వు నిర్మించబడకపోతే. ఆయన సృజించే దేవుడై ఉన్నాడు, నువ్వు సృజించబడకపోతే ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? అంటే నువ్వు ఇంకా నామకార్థంగా బ్రతుకుతున్నావు. పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అని రాయబడింది. ఈ రాత్రి పైపైన భక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నులివెచ్చగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చల్లారిపోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. యేసుకు దగ్గరగా ఉన్నామని చెప్పి చాలా బహుదూరంగా హృదయాలలో అంతరంగాల్లో పాపాన్ని చేకూర్చుకొని దూరంగా బతుకుతున్న వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ భక్తిపరులు ఉన్నారు, ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ సంపూర్ణంగా దేవుని కోసం నడిచే వాళ్ళు ఉన్నారు, అసంపూర్ణంగా దేవుని కోసం జీవించే వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ చీకట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వెలుగులో నడవడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి వాక్య భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాక్యము విని కూడా భయం లేకుండా జీవించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నువ్వు ఏ కోవలో ఉన్నావో నీకే తెలుసు. అందుకే వాక్యంలో రాయబడింది, రోమన్స్ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనదని రాయబడి ఉందండి. ఈ రాత్రి నువ్వు శరీరానుసారుడు అయితే నీ పైరు పండిందనే విషయం నువ్వు గుర్తించవు. ఆమేన్. నీ పైరు పండింది. నీ అంతర్భాగంలో క్రీస్తు యొక్క వాక్యం లేనందువల్ల చీకటి నీలో చేకూర్చుకొని అనేకమైన పాపపు సంఖ్యల చేత బంధించబడినటువంటి శరీరానుసారుడును గుర్తించలేకపోతున్నావు. నీ మనోనేత్రాలు వెలిగించబడినట్టే. నువ్వు ఆత్మానుసారుడు అయితే నువ్వు ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు ఈ రాత్రి వింటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట వింటాడు. ఈ రాత్రి నువ్వు ఆత్మానుసారుడువా శరీరానుసారుడువా ఆలోచించుడు. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఇవన్నీ చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నాకేం కాలేదు, దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు అనుకుంటున్నారు. లేదు బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్ను శిక్షించాలని, నిన్ను పెళ్ళగించాలని, నిన్ను పికిలించాలని ఎప్పుడో ఆయన అనుకున్నాడు. ఎప్పుడో ఆయన అనుకున్నాడు. అనుకున్న టైం ఏంటంటే మనందరికి తెలుసు. కరోనా టైంలో అందరూ పిట్టలు రాలినట్టు, అకాలపు ఆ యొక్క ఆకులు రాలినట్టు రాలిపోయారు. చాలామంది చనిపోయారు. చాలామంది భక్తిపరులు కూడా పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే, వాళ్ళందరూ పాపం చేసి ఉంటే అందుకే వెళ్ళిపోయి ఉంటారండి. నేను చెప్తున్నాను, వాళ్ళు పాపం చేసి వెళ్ళలేదురా బిడ్డ. వాళ్ళ పరుగును తొదముట్టించి యేసుక్రీస్తు ప్రభు దేవుడు తను అప్పగించిన పని యావత్తును భూలోకంలో చేసి ఆ కరోనా టైంలో మహిమ కలిగిన పిలుపును పొందుకొని పరలోకం వెళ్ళారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ కరోనా టైంలో బతికిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను వేసుకున్న ప్రికాషన్స్, నేను తీసుకున్న ప్రికాషన్స్, నేను వేసుకున్న మాస్కులు, నేను తీసుకున్న మల్టీవిటమిన్ బట్టి నేను బతుకున్నాను, నాకేం కాలేదనుకుంటున్నావు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ని బట్టి కాదు, నువ్వు తీసుకున్న మల్టీవిటమిన్ టాబ్లెట్స్ని బట్టి కాదు, నువ్వు వేసుకున్న మాస్కులను బట్టి కాదు బతికింది. ఇంకా తన అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు క్రీస్తులో ఉన్నావు కనుక ఈ రాత్రి దేవుడు పెకిలించకుండా ఈ రాత్రి అయినా మారు మనసు పొందుతావని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ద గాడ్ ఈజ్ సో నియర్ టు ఇన్ దిస్ టైమ్. ఈ రాత్రి నీ పైరు పండిందనే విషయం నీకు అర్థం కావట్లేదు. నీ హృదయంలో ఉన్న పాపం అంతా కూడా పరిపక్వత అయిపోయింది. మరణానికి నువ్వు చేరువు కాబోతున్నావు. నీ జీవితంలో అన్ని పరిస్థితులన్నీ నలుదిశలో కప్పివేయబడే పరిస్థితికి వచ్చాయి. అయినా నీ అంతరంగంలో దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నావు. ఇంకెంతకాలం నీకు కావాలి? ఇంకెంత సమయం నీకు కావాలి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39-43 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గోధుమలట గురుగులు ఉన్నాయట. ఆయన విస్తారమైన పంట ఒకటి వేశాడు. ఆ పంట ఆ యొక్క పొలం ఏంటంటే ఈ లోకము. ఆ పొలం ఏంటంటే సాక్షాత్తు దేవుని సంఘము. ఆ దేవుని సంఘంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే గోధుమలన్నీ విత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే నిజమైన గోధుమ అయినాడు. అందుకే గోధుమ గింజ భూమిలో
పడి చస్తేనే కానీ అది ఫలించదు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన గోధుమై ఉన్నాడు. ఆయన గోధుమై ఉన్నాడు. ఆయన పిల్లలు కూడా గోధుమలై ఉండాలని ఆయన గోధుమలను నాటుకుంటూ వచ్చాడు. సంఘాల్లో నాటాడు, సువార్తల్లో నాటాడు, సభల్లో నాటాడు. రక్షణ గురించిన, సువార్త గురించిన, అద్భుతాల గురించి, సూచక్రియల గురించి, మహత్కారాల గురించి అనేక జీవితాలలో దేవుడు అనేకమైన అద్భుత సాక్ష్యాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ప్రక్రియ ఆరంభించబడింది భూలోకములో. గోధుమలు విస్తారంగా పెరుగుతున్నాయి. కానీ శత్రువు వచ్చి వాటి మధ్యలో గురుగులు విత్తెళ్ళాడు. శత్రువు వచ్చి గురుగులు విత్తెళ్ళాడు. ఈ రాత్రి మన సంఘం బాగానే ఉంది, కానీ మన సంఘంలో కొన్ని గురుగులు ఉన్నాయి. మనం బాగానే ఉన్నాం, మన కుటుంబంలో కొన్ని గురుగులు లాంటి మనుషులు ఉన్నారు. మనం బాగానే ఉన్నాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అనగా నీవు ఏర్పరచుకున్న పరిస్థితులు గురుగుల వలె ఉన్నాయి. అవి నిన్ను ఆత్మీయంగా ఎదిగించట్లేదు, ఆత్మీయంగా నిన్ను నడిపించట్లేదు, ఆత్మీయంగా నేను పతనావేస్తలకు తీసుకెళ్తున్న విషయం నీకు అర్థం కావట్లేదు. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను బిడ్డ. వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ ఆ యొక్క గోధుమలు బాగా పెరుగుతున్న సమయంలో శత్రువు వచ్చి గురుగులు విత్తినట్టే ఈ రాత్రి చాలామంది హృదయాలలో బలహీనతలు చోటు చేసుకున్నాయి. ఆ బలహీనతల్లో భక్తిహీనత వచ్చింది. అర్థమవుతుంది చెప్తుంది, బలహీనతల్లో భక్తిహీనత వచ్చింది. పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, చేయి చెప్పండి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. దిస్ వర్డ్ ఈజ్ ఫర్ మీ. ఈ వాక్యం నా కోసమే. చెప్పాలి చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పాలి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఎందుకు ఈ వాక్యం నీ కోసం అని అంటే, నీవు బలహీనతల్లో భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నట్టు, అయ్యా నీకు రక్తహీనత వచ్చిందని అంటాడు. రక్తహీనత వచ్చింది నీకని. రక్తహీనత దాని అర్థం ఏంటంటే, రక్తము ఉంది బిడ్డ, నీకు 9 లీటర్ల రక్తం ఉండాలి, కానీ నీకు 9 లీటర్ల రక్తం లేదు, నీకు 8 లీటర్లో 7 లీటర్లో ఉంది, కాబట్టి నీకు రక్తహీనత వచ్చిందని చెప్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తాడు, భక్తి ఉంది నీకు, కానీ ఉండవలసినంత భక్తి లేదు నీకు. ఆ భక్తిలో నువ్వు భక్తిహీనతలో జీవిస్తున్నావు. ఆ గురిగే నీ భక్తిహీనత. ఆ గురిగే దేవుని వాక్యమునకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసేటువంటి ఆ యొక్క చీకటి దురాత్మ. ఆ గురిగే నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక అసమాధానాలకు కారణం. భార్యాభర్తల మధ్యలో ఎందుకు అసమాధానం వచ్చిందంటే, ఏదో ఒక గురుగు ఇద్దరి మధ్యలో మొలిచి ఉన్నది. సంఘంలో ఉండవలసిన నీవు, సేవకులకు లోబడవలసిన నీవు చాలాసార్లు సంఘ క్రమాన్ని, సంఘ దిద్దుబాటుని, సంఘ హెచ్చరికని ఎందుకు విస్మరిస్తున్నావంటే, ఎక్కడో నీ అంతరంగంలో గురుగు ఒకటి మొలిచి ఉన్నదే. ఏదో ఒక గురుగు నీలో మొలిచి ఉంది కనుకనే నీ సేవకుడికి నువ్వు లోబడ్డం లేదు. నీ సేవకుడు నీ హృదయం కొరకు, లేదా నీ యొక్క రక్షణ కొరకు పరితపించిన వాడు, నీ రక్షణ కొరకు కన్నీరు కార్చిన వాడు, నీ రక్షణ కొరకు విజ్ఞాపన చేసి రాత్రింబగళ్ళు కడుపు మార్చుకొని కన్నీరు కారుస్తూ రక్షణలోకి నడిపిస్తుంటే, ఆ సేవకుడిని విస్మరించి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తావా నువ్వు? ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ గురించి నువ్వు నీ కానుకను అక్కడికి పంపిస్తావా? నువ్వు నాటుకున్న పొలమేంటి, నువ్వు పెరిగిన గోధుమ ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, ఇప్పుడు నీలో ఉన్న గురుగేంటి? పైరు పండింది. మరలా చెప్తున్నాను విశ్వాసులారా, పైరు పండింది. నువ్వు అనుకుంటున్నావు దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడని. దేవుడు నేను ఇన్ని చేస్తున్నా, దేవుడు దాన్ని ఇన్ని కోట్ల మందిలో పట్టించుకోవట్లేదు, ఆయన నేను గుర్తుండలే అనుకుంటున్నావు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, దహించు అగ్ని ఉన్నాడు. నా దేవుని చేతిలో కొడవలు ఉన్నది. ఆ కొడవలు పట్టి నిన్ను కోస్తే ఇకెవడో కూడా నేను బయటకు తీసుకురాలేడు. ఆయన కొయ్యాలని చూశాడు నేను ఎప్పుడో కరోనా టైంలో, కానీ ఎందుకు కొయ్యకుండా నిలబెట్టుకున్నాడు అని అంటే, మా రాయలసీమ ప్రాంతంలో చాలామంది ఆ కరోనా టైంలో చనిపోయారు. చాలామంది చనిపోయారు. నాలాంటి అల్పుడు ఎందుకు బతుకున్నాడంటే, నేను తెచ్చుకున్న బుద్ధి ఏంటంటే, భక్తో శక్తో లేకుండా తీసుకున్న ప్రికాషన్స్ కాదు నన్ను బతికించింది. నాకు దేవుడు ఎందుకు మళ్ళా నాకు రీకౌన్సిల్గా నాకు దేవుడు నా జీవితాన్ని పునరుద్ధరింపజేశాడు, లేదా నా జీవితానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడనంటే, ఆ గత కాలంలో చేస్తున్న సేవలో సంపూర్ణత లేదు బిడ్డ. కనీసం ఈ కరోనా తర్వాత అయినా నువ్వు సంపూర్ణమైన సేవ చేయడానికి నీ లోపలను గురుగులు పెరికేసుకో. ఇది నీకు చివరి టైం అని ఆయన నాకు ప్రాణభిక్ష పెడితే ఈ రాత్రి నేను సజీవంగా మీ మధ్య నిలబడి ఉన్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రాణభిక్ష పెట్టాడు. నా ఒక్కరికే కాదు, నీకే బిడ్డ. సహోదరుడా సహోదరి, నీకోసమే దేవుడు నీ కొరకు ఇంకా ఎందుకు ఆ ప్రాణభిక్షను పెట్టాడనంటే, ఇంకా నువ్వు బ్రతికి మారు మనసు పొందుతావని,
లోపల గురుగులు తీసేసుకుంటావని, లోపలటువంటి ఆ భక్తిహీనతను తీసేసుకుంటావని, లోపలటువంటి ఆ పగ కార్పణ్యాన్ని తీసేసుకుంటావని, లోపలటువంటి ఆ క్షమింపలేని ఆ మనస్తత్వాన్ని పెకిలించి వేస్తావని ఈ రాత్రి దేవుడు నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. The God is waiting for you in this time. Just look at your the fleck of what you are the thinking that you're the bad things. ఏది నీ అంతరంగంలో లోతైన పశ్చాత్తాపాన్ని కలుగు చేయకుండా పైపైన భక్తిని తీసుకొస్తున్నాయో రాత్రి ఆలోచించుడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు నువ్వు తిరుగుతూనే ఉన్నావు, కక్కిన దాన్ని తింటూనే ఉన్నావు, తిరిగి మళ్ళా కక్కుతూనే ఉన్నావు, మళ్ళా తింటూనే ఉన్నావు. ఎంతకాలం కావాలి నీకు? భూమి పైరు పండిందని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నీ జీవితంలో ఉన్నటువంటి ఆ గురుగుల సంగతి ఏంటి అని ఆలోచించాలి. ఆ గురుగుల సంగతి ఏంటి? ఆ గురుగుని పెకిలించుకుంటే నీ సంఘము నీకు సంపూర్ణమైన సంఘంగా కనబడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ సేవకుడు నీకు సంపూర్ణమైన సేవకుడు కనపడతాడు. చాలామందికి ఉన్న తక్కువ న్యూన్యత భావం ఏంటంటే సేవకుడిని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. సేవకుడు అంటే చాలా తక్కువ న్యూన్యత భావం ఉంటుంది కొంతమందికి. నేను చెప్తున్నాను బిడ్డ, నువ్వు ఇచ్చే ఆ 10 రూపాయల కొరకో 100 రూపాయల కొరకో సేవకుడు అక్కడ రావట్లేదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపమును సైతము నీ కుటుంబం నుంచి బయటకు తీసేయాలని నీ ఇంటికి దైవజనుడు వచ్చి కన్నీరు కార్చి అతడిచ్చే ఆ దీవెన వల్ల నీ ఇంట్లో ఉన్న శాపాన్ని పోగొట్టగలిగిన ఏకైక శక్తి ఒక్క దైవజనుడికి మాత్రమే ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక దైవజనుడికి మాత్రమే ఉంది. అందుకే మత్తయి 18:19 మీరు భూమి మీద వేటిని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఈ రాత్రి నీ జీవితంలో బంధించబడిన బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు నీ సేవకుడు. నీ కట్లను తెంచడానికి నిన్ను దేవుని ఎదుగు నడిపించగలిగిన వాడు నీ సేవకుడు. ఒకనాటి ప్రసవవేదన సరిపోదండి సేవకుడికి. అనుదినం నీ కొరకు ప్రసవవేదన కలిగి నిన్ను కన్న నీ సేవకుని విడిచిపెట్టి వేరొకరిని పోయి తల్లిదండ్రులు అంటావా నువ్వు? ఛీ, సిగ్గు లేదా నీకు? నీలో ఉన్న గురుగు సంగతి ఏంటి? నీ అంతర్భాగంలో ఉన్న పైరు పండిందని దేవుని వాక్యం చెప్తుంది. నీ లోపల అనేకమైన లోపభూయిష్టమైన కార్యాలు చాలా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. నాలో ఏదో గురుగుంది, నాలో ఏదో గురుగుంది. ఆ గురుగును పెరికేసుకోగలవా? ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ గురుగు ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఏ బలహీనత నిన్ను ఎదగనీయకుండా చేస్తుందో ఆ బలహీనత ఏంటో నీకు తెలుసు. ఏ పాపం నిన్ను పట్టిందో ఆ పాపం మాత్రమే నీకు తెలుసు. ఏ బలహీనత నీ అంతరంగానంతా ఆక్రమించి ఆత్మీయతలో నిన్ను దిగజార్చిందో ఆ అంతరంగంలో దాగి ఉన్న పాపమును ఈ రాత్రి దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన చేతిలో కొడవలుంది బిడ్డ. ఈ పైరు ఎవరో కాదు, సంఘంలో ఉన్న నీవు మనము. సంఘంలో ఉన్న నీవు నేను. ఈ గురుగులు ఎవరో కాదు, నీలో శత్రువు విత్తినటువంటి కొన్ని రకమైనటువంటి చేదైన విత్తనాలు. అవి మొలిచాయి, ఇప్పుడు మొక్కల వలె అయ్యాయి. అవి కొద్ది రోజులు నిన్ను పికిలించేస్తాయి. ఒక మాస్టర్ గారి దగ్గర ఒక యవనస్తుడు ఉన్నాడు. అన్న ఆర్కెస్ట్రా వాళ్ళు రావాలి ప్లీజ్, కమ్ టు దోర్. అన్న ప్లీజ్ అన్న, డానీ అన్న ప్లీజ్, థ్యాంక్ యూ అన్న. ఓ పాస్టర్ గారి దగ్గర ఒక యవనస్తుడు ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, థ్యాంక్ యూ. ఓ పాస్టర్ గారి దగ్గర యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే పాస్టర్ గారు ఏది చెప్తే చేసేవాడు. పాస్టర్ గారు అన్నారు, బాబు నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేసినా నాకు చెప్పు, ఎప్పుడు ఏ తప్పు చేసినా నాకు చెప్పు అన్నాడు. సరే వాడు, పాస్టర్ గారు నేను ఈరోజు పలానా అబద్ధం చెప్పా అన్నాడు. వెంటనే పాస్టర్ గారు చెప్పాడు, ఇదిగో నీవు ఒక మేకు తీసుకొచ్చి ఈ తలుపు కొట్టు అన్నాడు. ఒక మేకు తీసుకొచ్చి తలుపు కొట్టాడు. నేను ఈరోజు పాపం చేశాను అన్నాడు. ఇంకొక మేకు తెచ్చుకొట్టు అన్నాడు. నేను పలానా తప్పు చేశాను, ఈ మేకు తెచ్చుకొట్టు. పలానాసారి నేను బలహీనతలో పడిపోయాను, ఈ మేకు తీసుకొచ్చుకొట్టు. ఇక మొత్తం ఆ తలుపులన్నీ మేకులతో నింపబడిపోయాయి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఈరోజు కూడా నేను తప్పు చేశాను, ఒక మేకు నా దగ్గర ఉంది, అది ఎక్కడ కొట్టమంటావు అన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నాడు, నా గుండెల్లో కొట్టు బిడ్డ, నా గుండెల్లో కొట్టు. నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని భరించగలిగిన వాడు నీ సేవకుడు. నీ సేవకుడిని భరించడానికి నీ జీవితంలో భక్తి మాత్రం లేకుండా పోతుంది. ఇది గోధుమే, ఇది గురుగే కదా నీ జీవితంలో, ఇది గురుగుతో కూడిన లక్షణమే కదా. నీ సేవకుడు సాక్షాత్తు దేవుని చేత నియమించబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ఇర్మియా గ్రంథం 1:10 రాయబడింది, జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నానని రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది, ఐ హావ్ ద అపాయింటెడ్ ద ఓవర్ నేషన్ అండ్ కింగ్డమ్. ఐ హావ్ ద అపాయింటెడ్ టు ద ఓవర్ నేషన్ అండ్ కింగ్డమ్.
ఈ రాత్రి దేవుడు తన సేవకుడిని జనముల మీద, రాజ్యముల మీద తన కొరకు నియమించుకున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, అన్యజనులకు వెలుగుగా నేను నియమించున్నాను రాయబడింది. ఈ రాత్రి నీ సేవకుడు అన్యజనులకు ఒక వెలుగుగా దేవుడు నియమించుకుంటే ఆ సేవకుని తృణీకరించి మాట్లాడతావా? అంటే నీ ఇంటికి తాళం ఉంది కానీ నీ హృదయానికి తాళం లేదు. నీ ఇంటికి తాళం ఉంది కానీ నీ నోటికి తాళం లేదు. అందుకే నీ హృదయంలో గురుగులు మొలిచాయి. గోధుమలు ఉండవలసిన సమయంలో, అనగా శ్రేష్టమైన పంట దేవుని ఇంటికి చేరవలసిన సమయంలో నీ అంతరంగంలో ఎక్కడో కొన్ని గురుగులు ఉన్నాయి. ఆ గురుగులు ఎవరు విత్తారంటే శత్రువు విత్తాడు. ఈ రాత్రి వాటిని తీసేసుకోగలవా? వాటిని పెకిలించగలవా? వాడి అయిన కొడవలి అనగా భూలోకంలో పడినప్పుడు, ఆ భూమి పైరు పండినప్పుడు మొదట ఆయన కోసేది గోధుమలు కాదు బిడ్డ, గురుగులు కోస్తాడట. గోధుమలన్నీ కూర్చి తన ఇంటికి చేర్చుకుంటాడు. మిగిలిన ఆ యొక్క గురుగులన్నిటినీ ఒక్కసారిగా ఆయన పెకిలించి ఒక పెద్ద కుప్పగా వేసి వాటిని కాల్చడం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి నువ్వు గోధుమ అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ గోధుమ కాకుండా ఇంకా నువ్వు గురుగు నీలో ఉంటే నువ్వు వెళ్ళేది ఆ అగ్ని కుప్ప దగ్గరికే, ఆ అగ్ని మంట దగ్గరికే. అందుకే వాక్యంలో రాయబడింది ఇక్కడ విశేషంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో ఆ యొక్క కోతకాలము దేవుని శిక్షాకాలానికి సంబంధించినది. ఆ కోతకాలం ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని శిక్ష. కోత విస్తారమైపోయింది. పనివారు కొద్దిమంది ఉన్నారు. ఆ పనివాళ్ళు కూడా దేవునికి నమ్మకమైన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డ, నాకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియదు. నేను ఒక విగ్రహారాధికుడును. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. ఆ తిరుపతి పట్టణంలో నేను నా చేతిలో ఎడు చూసిన విభూతి రేఖలు, అనేకమైనటువంటి ఆ యొక్క రేఖలన్నీ కూడా ఆ యొక్క రకరకాల తాయుతులను నా శరీరంలో తాండవించేటివి. నిద్ర లేచిన వెంటనే నేను అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. అంబస్య నారీ భువన్నస్య నకస్య నహావృష్టి. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. యేసు ప్రభుని గురించి వినడానికి కూడా నేను ఎన్నడూ ఇష్టపడలేదు. ఎందుకంటే మా తాతల ముందు కానీ మా తాతల వెనక కానీ ఎవరు కూడా యేసు ప్రభుని గురించి ఎరగలేదు. యేసు ప్రభు గురించి మేము అసలు వినలేదు. అంతటి నిష్ట కలిగినటువంటి నా యొక్క జీవితంలో ఎటు చూసిన తాయుతులు, రక్షరేఖలు, ఆ శరీరములంతా కూడా పైచాచ శక్తులని తాండవించేటివి. మనలోతి నీళ్ళల్లో నిలబడి ఆ ఉదయకాల సమయం ఆ స్వర్ణముఖి నదిలో నిలబడి ఆ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఈ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామం చెప్తారో వారు మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత అక్కడ ఉంది. శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. నేను దక్షిణ కాశీలో పుట్టానని ఎంతో గర్వపడేవాడిని, అతిశయపడేవాడిని. నా జీవితంలో మనశ్శాంతిని కోల్పోయాను. ఎప్పుడు మీరు చూస్తున్నట్టు నా జీవితం ఆ రోజు లేదు. అంత భక్తిగా ఉన్న నా జీవితంలో ఈ పైచాచక శక్తులు నా శరీరాన్ని పట్టి పీడించేటివి. బైరాగులతో తిరిగాను, పొంగువులతో తిరిగాను, అంతకంటే అఘోరులతో తిరిగాను, ఆ యొక్క క్షుద్రశక్తి పూజలు చేసేవారితో తిరిగాను. మనశ్శాంతిని కోల్పోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ, మహావైరాగ్యం కలిగిన వ్యక్తిని నేను. నా తల దగ్గర ఆ బొట్లు లేని స్థలం ఏది ఉండేది కాదు. ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం వెళ్ళిపోయేవాడిని. ఎన్నిసార్లు నేను కాలినడకన పైకి వెళ్ళానో నాకే తెలుసు. నా జీవితంలో నిజమైన సమాధానాన్ని కనుగొనలేకపోయాను. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. ఎప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, కాలు చేయి పడిపోయి నడి వీధిలో నేను అవిటివాడిని ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నడి వీధిలో అవిటివాడిని ఇలాగ నేను నడుచుకుంటూ తిరిగాను. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అన్నారు. కాలు చేయి పడిపోయింది, నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. అంతకంటే ఎక్కువగా ఈ పక్షవాతపు రోగం వల్ల నా కంటి చూపు పూర్తిగా నేను కోల్పోయాను. కాలు చేయిని పూర్తిగా చచ్చుబడిపోయింది. నేను ఎటుపడితే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎంత దూరం నడిచేవాడినో నాకే తెలియదు, అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఈ పైచాచక శక్తుల వల్ల నాకు పిచ్చితనం ఎక్కువైపోయింది, మతి చెల్లించిపోయింది. పైపెచ్చు అవిటివాడిని. ఎవరంత అన్నం పెడితే ఆ అన్నం కోసం వాళ్ళ అరుగుల మీద కూర్చుని ఉండేవాడిని.
నన్ను చూసిన వాళ్ళందరూ పిచ్చోడు 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 అని కేకలేశారు. ఏ తల్లైనా దయదలిచి అంత అన్నం పెడితే ఆ అన్నం తీసుకొచ్చి అరుగుల మీద కూర్చొని తిని ఆ బోరు దగ్గర నీళ్లు తాగి అక్కడెక్కడో అరుగుల దగ్గర ఆ గుళ్ళ దగ్గర పడుకొని వెళ్ళిపోయేవాడిని. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక ఆ పైసా ఈ పైసా కోసం వాళ్ళని వీళ్ళని అడగలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. సూసైడ్ చేసుకున్నాను. సూసైడ్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఆ మహాభయంకర ఈ విషయం నా శరీరం అంతా పాకిపోయింది. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పడవేశారు. అది కూడా పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడవేశారు. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడవేసినప్పుడు వాళ్ళు అన్నారు, ఈ కుర్రోడు ఇంక బ్రతకడు, ఇంక చచ్చిపోతాడు. ఈ కుర్రోడు ఇంక బ్రతకడు, ఇంక చచ్చిపోతాడు. 3 రోజులు గడిచిపోయింది. 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్, ఈ సువార్త కరపత్రిక తీసుకో, ఈ పత్రిక దయచేసి తీసుకో అంటుంటే, ఎవరో కొన్ని లోయల గుండా ప్రయాణం చేస్తే ఏ రీతిగా అయితే ఆ ప్రతిధ్వని వస్తుందో ఆ ప్రతిధ్వని నా చెవుల్లో వినబడుతుంది. శక్తినంతా కూడగట్టుకొని నా కళ్ళు బలవంతంగా తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. ఏదో ఒక కరపత్రిక చేత పట్టుకుని ఉన్నారు. నాకు మాటలు రావట్లేదు. వాళ్ళు అన్నాడు, ఏంటి ఇది అని అడిగాను. ఇది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి, ఇది నువ్వు తీసుకో, నీ జీవితం బాగుపడుతుంది అన్నారు. నేను అన్నాను, నాకొద్దు, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, నాకు వద్దునే వద్దని చెప్పాను. వారు ఏదో కొన్ని మాటలు చెప్పారు, నాకు అర్థం కాలేదు. కానీ అయిష్టంగా నేను ఆ యొక్క కరపత్రిక తీసుకొని నా తలగడ దగ్గర పెట్టుకున్నాను. నా తల దగ్గర పెట్టుకొని ఆ రాత్రి నేను ఏడుస్తూ ఉన్నాను. ఎలాగైనా ఈ రాత్రికి నేను చనిపోవాలి, ఎలాగైనా నేను చనిపోవాలి, ఎలాగైనా నేను చనిపోవాలి అని అనుకున్నాను. ఇక నా తలగడ ఉన్నటువంటి ఆ గుడ్డల మూట తీసుకొని అమాంతంగా నా ముఖం మీద గట్టిగా అదుముకునేసాను. కొద్దిసేపటికి గాలిలో పత్తి దూది ఎగిరిపోయినట్టుగా నా ప్రాణం గాలిలో తేలిపోతుంది. ఇంకా కొద్ది సెకండ్లో నా యొక్క ప్రాణం అలాగ నీటి మీద బుడగలాగా పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ కొద్ది సెకండ్లు, ఆ రోజుల్లో ధర్మాసుపత్రులలో 10 రూపాయల బల్బులు ఉండేటివి, 10 రూపాయల బల్బులు. ఆ వెలుగులో నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఆ వెలుగు వైపు చూస్తూనే ఉన్నాను. ఓ తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంత పచ్చి గాయపడిన హస్తము ఆ చేతని స్థితిలో పడిన నా ఎద్దుకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున మధ్యరాత్రి యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించాడు. నా జీవితాన్ని దర్శించాడు, నా బ్రతుకును మార్చాడు, ఆ స్థితిగతిని మార్చాడు. ఈ గార్దాబం యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కించుకొని ఈ భారతదేశం అంతా సువార్త చేస్తుంది. నేను వెళ్ళవలసింది కేవలం ఇంకా 3 రాష్ట్రాలు దేవుని కృపను బట్టి. 1 ఉత్తరాంచల్, 2ది జమ్మూ కాశ్మీర్, 3వది ఇప్పుడు కొత్తగా ఛత్తీస్గఢ్. ఈ 3కే వెళ్ళాలి. ప్రతి రాష్ట్రానికి యేసుక్రీస్తు ప్రభువుని నేను మోసుకుంటూ వెళ్ళింది ఈ గార్దాబం. ఈ గార్దాబం మీద యేసుక్రీస్తు ప్రభువు మోసుకుంటూ వెళ్తుంటే ఆయన యొక్క విలువ కలిగిన సువార్త ఈ మంటి దేహంలో మహిమ కలిగిన మనుషుని గురించి ప్రకటించడానికి ఆయన ఇంకా సజీవమైన కృపనిచ్చినందులకై ఆయన చేతిలో ఉన్న వాడి అయిన కొడవలే నిన్ను నన్ను ఇంకా బతికిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇంకా దేవుడు ఎందుకు నీకు నాకు ప్రాణభిక్ష పెడుతున్నాడంటే ఈ రాత్రి నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఎందుకంటే నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణము మా ప్రియులు రాయప్ప గారు. అందుకు నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దాదాపు నేను 12 సంవత్సరాలుగానే ఎరుగుదును వారి మధ్యలోకి నేను పరిచర్యకు వచ్చి వెళ్తున్నాను. మేము ఆ కాళహస్తి పట్టణంలో దాదాపు పెద్ద సంఘాన్ని కలిగి ఉన్నాం, 8 బ్రాంచులు కలిగి ఉన్నాం. కొన్ని వేల మందికి సువార్త చెప్పడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నాడు. బిడ్డా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము. నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? వాడి అయిన కొడవలు ఆయన చేతుల్లో ఉంది, నీ పైరు పండి ఉంది, అంతరంగంలో బలహీనతలు ఉన్నాయి, అంతరంగంలో ఇంకా పాపం అనే గురుగులు ఉన్నాయి, ఇంకా నీ కుటుంబంలో ఇంకా అశాంతితో కూడినటువంటి కొన్ని గురుగులు నాటబడి ఉన్నాయి. వాటిని పెకిలించబడకపోతే ఈ రాత్రి ఆ కొడవలి వచ్చి నేను కోస్తే నీ పరిస్థితి ఏంటి? వాడి అయినా కొడవలు పెట్టి ఆ భూమి పైరు కోయమని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి దేవుడు నిన్ను కోసేస్తే నీ పరిస్థితి ఏంటి బిడ్డ? నువ్వు వెళ్ళే నరకాగ్ని భయంకరమైనది.
అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ, అనగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అందుచేతనే అపరిమితముగా పాతాళము నోరు తెరిచిపెట్టుకునింది, అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు అందులో పడిపోదురని రాయబడింది. ఈ రాత్రి నువ్వు ఎంత మాటగాడవైనా, ఎంత ఆటగాడవైనా, ఎంత నేర్పరివైనా, నీ జీవితంలో ఒకానొక దునియం వస్తుంది. వన్ డే విల్ కమ్, ద డే ఎస్సే దట్ ఆఫ్ జడ్జిమెంట్. దేవుని తీర్పు నీ జీవితంలో ఆరంభించిన తరువాత నిన్నెవడు ఇంక బయటకు తీసుకురాలేడు. ఈ రాత్రి సజీవమైనటువంటి దేవుని కృప నిన్ను దర్శించి హెచ్చరిస్తుంది, ఇంకైనా నువ్వు మారు మనసు పొందు. ఆ లోపల గురుగులను పెకిలించి వేసుకో, లోతైన పశ్చాత్తాపం కలిగి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. ఇంకా నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ పాపభూయిష్టమైన ఆలోచనలన్నీ ఈ రాత్రి పెకిలించడానికి సంపూర్ణంగా యేసుకు అధికారం ఇవ్వు. ఆయన మాత్రమే ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న ఆ యొక్క గురుగులను పెకిలించగలడు. అందుకే వాక్యం చదువుతుంటాం మనం, నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగింపబడవలని రాయబడింది. నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క. ఈ రాత్రి తండ్రి చేత గాక శాతానుడి చేత కొన్ని మొక్కలు నీలో నాటి ఉన్నాడు బిడ్డ. అవే నీ బలహీనతలు, అవే నీ శరీర కార్యాలు, అవే నీ సంఘం మీద తిరుగుబాటు, అదే నీ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం, అదే సంఘ క్రమాన్ని లోబడకుండా పోవడం, అదే సంఘానికి విధేయత చూపించకపోవడం, ఇవన్నీ శత్రువు చేసిన పని, శత్రువు నాటిన గురుగులు. వాటిని పెకిలించుకోగలవా ఈ రాత్రి? భూమి పైరు పండింది, భూమి పైరు పండింది. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాను. ఆ ప్రాంతంలో సువార్తకు వెళ్తే అది ఒక భయంకరమైనటువంటి శ్రీశైలం ప్రాంతంలో ఓ భయంకరమైన ఆటవిక ప్రజలు. ఆ యొక్క ఆటవిక ప్రజల మధ్యలోకి సువార్తకు వెళ్తే వాళ్ళకి అక్కడ మన తెలుగు అర్థం కాదు, చాలా భయంకరమైనటువంటి అడవులు. ఉదయం నేను శ్రీశైలంలో దిగి నన్ను ఒక పెద్ద కొండల దగ్గర తీసుకెళ్లారు. ఆ ఉదయం అంతా నేను జర్నీ చేస్తూనే ఉన్నాను, కాలినడక. సాయంత్రం ఎప్పుడు వెళ్ళి ఆ గూడెం దగ్గర చేరుకున్నాను. అక్కడ ఉన్నటువంటి మనుషులకి ఎవరికి కూడా వస్త్రాలు సరిగా లేవు. నిజం పాస్టర్ గారు, వస్త్రాలు సరిగా లేవు, చాలా భయంకరంగా ఉన్నారు. అందరూ అక్కడ విప్పసారా దాగుతున్నారు. నరమాంస భక్షులు ఏమో నాకు భయం వేసింది. వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే, అక్కడున్న మనుషులందరూ ఎవరైనా చచ్చిపోతే ఆ మనిషిని కాల్చుకొని, అనగా వాడు చనిపోయిన తర్వాత వాడు మాంసాన్ని ఆచారం ప్రకారం అందరూ ఒక్కొక్క ముక్క తీసుకొని తింటారట. అంత భయంకరమైనటువంటి మనుషులు. వాళ్ళ మధ్యలోకి ప్రభువారు నన్ను సువార్త కొరకు పంపించినప్పుడు ఆ రాత్రి నేను ఆ యొక్క చింత చెట్టు దగ్గర పెద్ద పెద్ద కాగడాలు కట్టారు. ఆ అరుగు మీద నిలబడి వాక్యం చెప్పాను. వాక్యం అర్థం కాలేదు వాళ్ళకి, నా భాష వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు. ఆ రాత్రి నన్ను తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళా ఆ ఊరి చివరిలో ఒక చింత చెట్టు దగ్గర ఒక మంచం వేసి అక్కడ పడుకోబెట్టారు. మధ్యరాత్రిలో ఒకడు వచ్చి ఆ చచ్చినోడి దగ్గర సొరకాయ బుర్ర ఏ రీతికైతే పెడతాలాగా, ఇప్పుడు వాటర్ బాటిల్ ఎలాగో అప్పట్లో సొరకాయ బుర్ర తెచ్చి నా తలకాడ పెట్టి ఇది తాగండి నీళ్ళు అన్నారు. సరే ఏముందయ్యా తినడానికి అన్నాను. ఏమనంటే, అయ్యా ఇక్కడ ఇసుళ్ళు ఉన్నాయి, ఆ ఇసుళ్ళు తింటావని అంటారు. ఇసుళ్ళు ఏంటంటే పురుగులండి, బొరుగుల్లాగా వేయించుకుని వచ్చాము, ఇవి తింటావని అన్నారు. అరే పురుగులు నాకు వద్దురా నాయన, ఇంకేమైనా ఉన్నాయని అన్నా. ఇంకేమి లేవు, పందికూరని తింటావని అన్నాడు. అడవి పందికూర తింటావన్నాడు. అస్సలు నేను తినను. పోనీ ఇంకేదైనా నీ కొరకే తీసుకురమ్మంటావనంటే, నా కొరకు ఏదొద్దు, ఆ నీళ్లు తెచ్చిపెట్టుకోండి అని చెప్పాను. ఆ నీళ్లు తెచ్చిపెట్టారు. ఆ రాత్రి నేను ఏడుస్తున్నాను కూర్చొని. ఆ మంచం మీద నేను కాలు కింద పెట్టుంటే ఒట్టు బ్రదర్, ఎందుకంటే అక్కడ నక్కలు ఎక్కువ, కుక్కలు ఎక్కువ. ఏ కుక్క తీసుకెళ్ళిపోతుందో నాకు తెలియదు. నక్కలు తీసుకెళ్ళిపోతాను భయం వేసి నేను అక్కడే కూర్చొని ఉన్నా. కానీ అంతరంగంలో ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. ఇంత దూరం దేవుడు నన్ను నడిపించాడు, కనీసం ఒక వ్యక్తి కూడా మారు మనసు పొందకపోతే నన్ను ఎందుకు ఇక్కడ పంపించావు ప్రభువా? నన్ను ఎందుకు ఇక్కడికి పంపించావు? నా భాష వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ భాష నాకు రావట్లేదు, నేనేం చేయగలను? ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే ఆ యొక్క ఆటవికల మధ్యలో ఒక కుర్రోడిని చెప్పాను, రే ఆ ఎదురుగున్న గుట్ట మీదకి వెళ్దాం, ఆ గుట్ట దగ్గర తీసుకెళ్ళని చెప్పాను. ఆ గుట్ట దగ్గర నేను తీసుకెళ్ళాడు. ఆ గుట్ట మీద నేను ప్రార్థనలో మోకరించాను. వాడికి చెప్పాను, సాయంత్రము ఈ గుట్ట దగ్గర తిరిగి మళ్ళా వెళ్దామని చెప్పాను. సరిగ్గా ఆ రోజు 9 గంటల సేపు ఆ పర్వతం మీద నేను ప్రార్థనలో ఉన్నాను. సాయంత్రము 6-6:30 తరువాత ఒక స్వరం నేను విన్నాను, బిడ్డా నువ్వు భయపడుకో, ఈ రాత్రి వాళ్ళ భాషలోనే నువ్వు సువార్త చెప్తావు, తిరిగి వెళ్ళన్నాడు. వాళ్ళ భాషలో నువ్వు సువార్త చెప్తావు, తిరిగి వెళ్ళు అన్నాడు. ఇక ఆనందానికి అవధులు లేవు. గంతులు వేసుకుంటూ లేడి పిల్ల ఏ రీతికి అయితే దూకుతూ వస్తుందో ఆ రీతికి నేను దూక్కుంటూ కిందకు వచ్చాను.
కిందకి రాగానే త్వరగా నేను స్నానం చేద్దామంటే బాత్రూమ్ లేవు. చిన్న దడి అని అంటే 4 పక్కల తడుకులు ఉంటాయి. తడుకుల మధ్యలో స్నానం చేసుకొని త్వరగా నేను బయలుదేరి అక్కడికి వెళ్ళాను. ఆ అరుగు మీదకి వెళ్ళగానే ప్రజలందరూ వచ్చారు. వాళ్ళ మధ్య నిలబడి యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాను. కొద్దిసేపటికి పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి వచ్చాడు. అబ్నే తాను మల్కే మావు కోయి కిదేరే యేసు మసు ఆవరే మర్గే వారో మే జన్నోగరే యేసు మరే హాటో మరే ఉటోవరే. వారి భాషలో సువార్త చెప్పగా అనేకులు ఆ రోజు మారు మనసు పొంది దాదాపు 200 మందికి పైగా ప్రభువులోకి నడిపించబడ్డారు. ఆ భాషలో పాడిన పాట ఒకసారి పాడదామనే వాళ్ళు చేతులు పైకెత్తండి, హల్లెలూయా చెప్పండి. ఏంటి అలా బిగదీసిపోయారు? తమిళ్ తెరియమా? నాకు తమిళ్ తెరియం, హిందీ తెరియం, ఇంగ్లీష్ తెరియం. అర్థమవుతుందా? ఎందుకు మీరు బిగదీసిపోయారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే ఓహో అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే యేసు దేవో ఏ క్లోజే భావి కామో కీదో రే. చప్పట్లైనా కొట్టండి, చేతులు ఉంటే కొట్టండి, చప్పట్లైనా కొట్టండి. అమ్మా చప్పట్లు కొడతలే, కొట్టు. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే యేసు దేవో ఏ క్లోజే భావి కామో కీదో రే. वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. అది వాళ్ళ ఆచారం. మనం ఎట్ట హల్లెలూయా అంటామో అట్ట వాళ్ళ భాషలో అనాలి. అనండి ఒకసారి. నా మోసం వచ్చాను చెప్పండి. కొంచెం ఎక్కువ పెట్టినాను. అనండమ్మా. మీరు దీనికేటి సిగ్గుపడిపోతుంటే నాకు ఊపిరాడకుండా తల మీద పెద్ద ముళ్ళ ఆ యొక్క కొమ్ములు కిరీటం ఒకటి పెట్టారు. దున్నపోతు కొమ్ములు కిరీటం ఒకటి తల మీద పెట్టారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా జిమ్మి పావడ. ఆ జిమ్మి పావడకి ఎక్కడ లేని అద్దాలన్నీ నా శరీరంలోనే ఉన్నాయి. అర్థమైందా? ఎక్కడ లేని పక్షుల ఈకలన్నీ నా యొక్క వెనకాల చున్నీకి ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు రోడ్డు అటు ఊడ్చుకొని పోతారు, అటు నేను ఊడ్చుకుంటే తిరుగుతున్నా అక్కడ నేను. అది వాళ్ళ ఊరు ఆచారం. ఆ డ్రెస్ వేసుకొనే వెళ్ళాలట. అర్థమైందా? వాళ్ళ మధ్యలో నేను అలాగే యేసయ్య గురించి చెప్పడానికి వెళ్తే పక్కన నువ్వు ఇంత వస్త్రధారణ ధరించుకొని అనడానికి ఏమమ్మా నీక? అనండి ఒకసారి. మీరు అనేదాకా పంపించింది నేను సీరియస్ చెప్తున్నా. నేను పక్కన అన్న మీరేనా సేవకులు? ఎంత మనకు సిగ్గు లేదు. ఎందుకంటే దేవుని కోసం అన్ని విడిచిపెట్టి సేవ చేస్తున్నాం. హల్లెలూయా చెప్దాం. ఇప్పటి చప్పట్లన్న కొట్టంటారు నాయన. दसी कोड़ी रोगी वाले हानु पूछे देवो रे. दसी कोड़ी रोगी वाले हानु पूछे देवो रे. अम्मा रोगी चीपे तानी अच्छो करने देवो रे. अम्मा रोगी चीपे तानी अच्छो करनो दोनी रे. दसी आची वे गोरे एकलो नामो देवो रे. वो तो एकलो ध देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. वो तो एकलो देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. चप्पटलो उचुक दाड़े बल्लेने चले जा रे संद्रे पे येसु प्रपंचम नावो मेरे उठोगरू.
ಉಜ್ಜುಕುತಾಡೆ ಬಲ್ಲೇನೆ ಚಲ್ಲೆ ಜಾರೆ ಸಂದ್ರೇಪೆ ಉಜ್ಜುಕುತಾಡೆ ಬಲ್ಲೇನೆ ಚಲ್ಲೆ ಜಾರೆ ಸಂದ್ರೇಪೆ ಏಸು ಪ್ರಪಂಚ ನಾವೋರೆ आवो वोरे उठोगरे येसु प्रपंचन आवो वोरे उठोगरे वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव वो तो ये क्लोज देव सारे सत्तेरो देव सारे जागो रे देव सारे जागो रे देव ఒక్కరికి అర్థమైతే ఒట్టు చప్పట్లు కొట్టమన్నాడని కొట్టారు కానీ ఒక్కరన్నా అర్థమైందండి. నేను ఆంధ్రాకి వచ్చి మళ్ళీ దాన్ని తెలుగులో రాసుకున్నా పాటని. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు, యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయానే దేవుడు శక్తి గల దేవుడు మహిమా గల దేవుడు నా మంచి దేవుడు. ఆయానే దేవుడు శక్తి గల దేవుడు మహిమా గల దేవుడు నా మంచి దేవుడు. వాళ్ళ భాషలో సువార్త చెప్పగా 200 మందికి పైగా ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించారు. నేటికి వారి మధ్యలో నేను పరిచర్యకి వెళ్ళి వస్తూ ఉన్నాను. కోటు చప్పట్లు గట్టిగా. బిడ్డా, భూమి పైరు పండింది, భూమి పైరు పండింది, కోతకాలం సమీపించింది. వాడి ఎన్నో కొడవలి భూమి మీద పడబోతుంది. మొదట పడితే ఎక్కడ పడుతుందో తెలుసా? సంఘం మీద పడుతుంది. ద చర్చ్ ప్లాంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద గాడ్. ఎందుకు సంఘం మీద అంటే దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది. అందుకే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో పాపము వాకిట పొంచి ఉండను, దాని మీద నీకు వాంఛ కలుగును, అది నేను ఏలునని రాయబడింది. ఈ రాత్రి దేవుని ఇంటి నుండే తీర్పు ఆరంభించబడితే, నీ నుండి నా నుండే తీర్పు ఆరంభించబడితే ఇక లోకస్తుల సంగతి ఏంటి, నాస్తికుల సంగతి ఏంటి, ఆస్తికుల సంగతి ఏంటి, అన్యుల సంగతి ఏంటి? తలదాచుకోవడానికి నీకు నాకే స్థలం లేని పరిస్థితుల్లో ఇంకా నువ్వు యేసుకు దూరంగా జీవించడం దేవుని చిత్తమేనంటావా? ఇంకా నువ్వు దేవుని చేతిలో పడకుండా తప్పించబడుతున్నావనంటే, ఇంకా దేవుని వాడి అయిన కొడవలో నిన్ను ఇంకా పెట్టి కొయ్యకుండా దేవుడు ఇంకా నీకు ప్రాణభిక్షను పెడుతున్నాడంటే ఆయన చూసి చూడనట్టుండే దేవుడు కాదు. ఈ రాత్రి కూడా చూస్తూ కూడా ఎందుకు క్షమిస్తున్నాడంటే, ఈ రాత్రి అయినా వీడు రక్షించబడి దేవుని పంటలో చేర్చబడి దేవుని ఇంటికి చేర్చబడతాడని. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుని ఇంటికి చేర్చబడతాడని. ఈ రాత్రి దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది బిడ్డ. ఈ వాడి అయిన కొడవలి రెండవసారి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి యొక్క దూత, అనగా మధ్య భాగంలో చదువుతున్నాను, 18 మధ్య భాగంలో, ఇతడు వాడి అయిన కొడవలి కలిగిన వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీదున్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కొయ్యి అని చెప్పాడు. భూమి మీద ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయాయి. భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు అసలు ఎందుకు పరిపక్వమయ్యాయి? అసలు పరిపక్వం అవ్వడానికి కారణం ఏంటి? ఈ ద్రాక్ష పళ్ళు గురించి బైబిల్ చెప్తుంది. నిజమైన ద్రాక్ష వల్ల ఒకటి ఉందట, అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నిక్కమైన ద్రాక్ష వల్ల ఒకటి ఉందట, అది యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. కంచె లేని ద్రాక్ష తీగ ఒకటి ఉందట, అది యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో. దావీదు కీర్తన 78లో ఐగుప్తు దేశం నుంచి ఒక తీగను తీసుకొచ్చి ద్రాక్షావల్లిని నాటి తిని, అది శ్రేష్టమైన నిక్కమైన ద్రాక్ష తీగను నాటుకొనగా అది కారు ద్రాక్షాలు కాయటం కారణం ఏంటి? ఈ రాత్రి దేవుడు నిన్ను ఐగుప్తు లాంటి లోకముల నుంచి తీసుకొని సంఘములో దేవుడు తన కొరకు నిన్ను నాటుకున్నాడు బిడ్డ. శ్రేష్టమైన ఫలాలు నువ్వు ఫలిస్తావని, శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తావని, నువ్వు ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో కనబడతాయని, నువ్వు నిజమైన ద్రాక్షావలైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా అంటుకట్టబడి ఉంటావని ఆయన నమ్మి ఐగుప్తులోంచి తెచ్చి తన కొరకు నేను నాటుకున్నాడు. ఆ నాటిన వాడు నమ్మకంగానే ఉన్నాడు, నాటిన స్థలము కూడా నమ్మకంగానే ఉంది. కానీ నాటిన ఆ చెట్టు అయిన నీవు నేను మాత్రం ఆ యజమానుడికి నమ్మకంగా లేనట్టే ఉంది రాత్రి జీవితం. ఆ యజమానుడికి నమ్మకంగా లేనట్టే ఉంది రాత్రి జీవితం.
దేవుడు నీ పట్ల ఎందుకు ఒక విశిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఆయన ఇంకా నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నేను ఆరంభంలోనే చెప్పాను, ద వన్ సైడ్ ఇస్ ద సూపర్ న్యాచురల్ ఆఫ్ ద గాడ్, ద అదర్ సైడ్ ద సో టెరిబుల్ ఆఫ్ ద గాడ్, ద జీసస్ క్రైస్ట్ ఇస్ మూవింగ్ అమాంగ్ us. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఒక సైడ్ ఏమో ఆయన మహాశక్తి కలిగిన దేవుడుగా, ప్రేమ కలిగిన దేవుడుగా కనబడుతున్నాడు. మరొక వైపునేమో మహా ఉగ్రుడైన దేవుడు, వాడిన తన కొడవలు పెట్టి ద్రాక్ష పళ్ళు కోయడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలు యూదులు. ఈ ద్రాక్ష పళ్ళు ఎవరో కాదు, రక్షించబడిన వారు. ఈ ద్రాక్ష పళ్ళు ఎవరో కాదు, సంఘములో ఉన్న విశ్వాసులు. ఈ ద్రాక్ష పళ్ళు ఎవరో కాదు, క్రీస్తుని ఎరుగు కూడా అంతరంగంలో పశ్చాత్తాపం లేకుండా పాపము చేస్తున్న ద్రాక్ష పళ్ళివి. ఇవి పైకి ద్రాక్ష పళ్ళుగా ఉన్నాయి కానీ అవి కారు ద్రాక్షాలు కాయుటకు కారణం ఏంటి? తోట యజమానుడు ఇంకా ఆలోచిస్తున్నాడు నీ కోసం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనేమో, ఆరంభంలో ఉన్నంత వైరాగ్యము ఈ రాత్రి నీ జీవితంలో కనబడుతుందా బిడ్డ? ఆరంభంలో నువ్వు అందరికంటే ముందుగా లేచి తలస్నానం చేసుకొని మందిరానికి వచ్చేవాడివి, ఇప్పుడు రాగలుగుతున్నావా? పిల్లలు లేరు నేర్చావు, పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లలే నీకు దేవుళ్ళు అయిపోయారు, నువ్వు మందిరాన్ని ఆపేసావు. ఉద్యోగం లేదని ఏడ్చావు, నీ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తే ఉద్యోగమే నీకు దేవుడు అయిపోయింది, మందిరం ఇప్పుడు నీకు దేవుడు కాలేదు. పెళ్లి కావాలని అన్నావు, పెళ్ళైన తర్వాత నీకు దేవుడే మర్చిపోయావు. నీకు ఇల్లు వాకిల్లి పిల్లలు ఇదే నీకు లోకం అయిపోయింది. కారు ద్రాక్షాలు నీలో పెట్టుకొని యజమానుని వైపు చూడకుండా, పశ్చాత్తాపడకుండా, పైకి నేను ద్రాక్షావళిని తీగను నేను అయ్యున్నాను, నేను యేసుతో కూడా అంటు కట్టబడి ఉన్నానని అబద్ధపు మాటను అంతరంగంలో ఉంచుకుంటావా? ఈ రాత్రి రెండవ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు వేయనిమ్ము. ఆరంభంలో కనబడుతున్న ఆ వైరాగ్యం నీలో నిజంగా కనబడుతుంటే ఈరోజు ఎంతమంది వేకువజామున లేచి ప్రార్థన చేశారు? హౌ మెనీ పీపుల్ ఆర్ రైజ్ అప్ టు ది ఎర్లీ మార్నింగ్ అండ్ 3 o'clock? ఎంతమంది 3 గంటలకు లేచి వేకువజామున ప్రార్థన చేశారు? ఒకసారి చేతుల పైకి చూపించగలరు. ఎంతమంది వేకువజామున 3 గంటలు లేచి ప్రార్థన చేశారు? దేవుడు బింకంలాడే 4 దేవుడు కోయేస్తాడు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఐఎమ్ సేయింగ్ దట్ వెరీ సీరియస్లీ. ద ప్రొఫెటికల్ మెసేజ్ ఇన్ దిస్ టైమ్. నువ్వు అబద్ధం చెప్తే దేవుడు నీ చేయి తీసేస్తాడు, 4 తీసేస్తాడు. 3 గంటలు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు చేతుల పైకి ఎత్తండి. 1 2 3. నేను సేవకులను అడగలేదు. దీస్ పీపుల్ ఆర్ సో అండ్ సుపీరియర్ ఆఫ్ ద పీపుల్. ఐ కుడ్ నాట్ ఆస్క్ దట్ ఇస్ గాడ్ సర్వెంట్. సో ఓన్లీ విశ్వాసం మాత్రం అడుగుతాను. నలుగురు 3:30కు లేచిన వాళ్ళు, 3:30 3:30. 4 గంటలు లేచిన వాళ్ళు, పశువులు గెడ్డేద్దాం పేడేద్దాం అనేవాళ్ళు కాదు, దేవునితో మాట్లాడదాం అనేవాళ్ళు 4 గంటలు లేచిన వాళ్ళు. 1 2 3. 5 గంటలు లేచిన వాళ్ళు. బిడ్డా, నువ్వు ఆత్మీయతలు చచ్చిపోయి ఉన్నావు. నీ కారు ద్రాక్షాల కారణం ఏంటంటే లోపల భక్తిహీనతలో నువ్వు ఉండడమే కాకుండా నువ్వు చచ్చి చాలా కాలమైంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు చల్లగానే వెచ్చగా లేవు, నులివెచ్చగున్నావు కనుక నా నోట నుండి నేను ఉమ్మివేయని నిర్దేశిస్తున్నాను. ఈ రాత్రి నువ్వు పైకి కనబడుతున్నటువంటి సౌందర్యం నీ అంతరంగంలో కనబడడం లేదు. అందుకే దావీదు కీర్తనలో ఆయన నా రాజు నా సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కారం చేయమని రాయబడింది. ఆ రాజు నీ సౌందర్యం చూసినప్పుడు నీ సౌందర్యము యేసును హర్షించదగినదిగా ఉన్నదా? వేకుజాము లేచి దేవునితో మాట్లాడలే నీవు నిజంగా దేవుని కొరకు బ్రతికే బిడ్డవేనా? నీ సంఘంలో నీ సాక్ష్యాన్ని నిలుపుకోలేని నీవు నిజంగా సజీవుడిని దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలిగిన విశ్వాసమేనా? ఈరోజు ఎంతమంది లేచి దేవుని స్వరం వినగలిగారు? హౌ మెనీ పీపుల్ ఆర్ లిసన్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్ ఇన్ దిస్ టైమ్? ఎంతమంది దేవుని స్వరాన్ని వినగలిగారు? ఎంతమంది సెల్ ఫోన్లో ఉదయాన్నే సెల్ ఫోన్ శబ్దం వినగలిగారు? అందరూ చేతులు పైకెత్తారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన టైము లేదా ఆ యొక్క విశేషం ఏంటో తెలియదు కానీ ఆ రోజుల్లో అందరూ బైబిల్ ఎత్తుకుని చర్చకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు ఎత్తుకుని చర్చకు వస్తున్నారు. వాక్యం జరుగుతూనే ఉంటుంది, వాడు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు. వాక్యం జరుగుతూనే ఉంటుంది, వాడు ఫేస్బుక్ వాట్సాప్ చూస్తుంటాడు. నిన్ను ఎవరో ట్రాప్ చేస్తున్న విషయం నీకు అర్థం కావట్లేదు. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అని వాక్యం చెప్తుంటే ఆ సులువుగా చిక్కులు పెట్టే ఆ యొక్క ట్రాప్లో, ఆ చిన్న పాపంలో నువ్వు పడిపోయి ఉన్నావు. అది సెల్ ఫోన్ కావచ్చు, బలహీనత కావచ్చు, నీ ఎస్ఎంఎస్లో హాయ్ బంగారు కావచ్చు. కొంతమంది లోపల నవ్వుతుంటారు, బయట రావు నవ్వులు, విచిత్రంగా రావు. హాయ్ బంగారు లేరన్నా? దేవుడు చూస్తున్నాడు బిడ్డ. దేవుని స్వరం విని ఎంతకాలమైంది?
అందుకే యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో, క్షమించిన దావీదు కీర్తన 29:5 వచనం రాయబడింది, యెహోవా స్వరము దేవదారు వృక్షములు కదిలించును, యెహోవా స్వరము కెదేష్ అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము లెబనోను పర్వతాన్ని కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల ఫెల ఫెలమని విరుచుందని రాయబడింది. దేవుని స్వరం అంతరంగాన్ని కదిలించేదిగా ఉంది, దేవుని స్వరం పర్వతాలు కదిలించేదిగా ఉంది, దేవుని స్వరము అనగా పరిస్థితులు కదిలించేందుకు ఉంది. కానీ ఆ స్వరం నేను కదిలించలేకపోతే నువ్వు ఇంకా చచ్చినట్టే కదూ. నిక్కమైన ద్రాక్ష తీగమైన దేవుడు నమ్మి ఐగుప్తులను తెచ్చుకొని తన కొరకు నేను నాటుకుంటే కారు ద్రాక్షలు కాస్తున్నావే. ఈ రాత్రి నీ పికిలించకుండా ఇంకా దేవుడిని నుంచాడంటే నీ పరిస్థితి ఎంత గొప్పదో ఆలోచించుడు, ఎంత ప్రేమామయుడు ఆలోచించుడు బిడ్డ. ఈ మొదటి రాత్రి నువ్వు సంపూర్ణమైనటువంటి దేవుని చేతకు నువ్వు అప్పగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి రక్షణతో కూడిన అనుభవపూర్వకమైన దైవజ్ఞానం చేత నువ్వు నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆ కారు ద్రాక్షలని అంతరంగంలోంచి తీసివేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ కారు ద్రాక్షలు అయితే నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తున్నాయో, ఏ కారు ద్రాక్షలు అయితే నీ సంఘంలోని సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాయో, ఏ కారు ద్రాక్షలు అయితే భార్య భర్తల మధ్య అసమాధానం కలుగు చేస్తున్నాయో, ఏ కారు ద్రాక్షలు అయితే సంఘ క్రమానికి లోబడకుండా చేస్తున్నాయో, ఏ కారు ద్రాక్షలు అయితే నేను దేవునికి దూరంగా చేస్తున్నాయో, ఆ కారు ద్రాక్షల గురించి ఆలోచించు. ఆ కారు ద్రాక్షలు నేను క్రీస్తుకు దూరం చేస్తున్నాయి. ఆ కారు ద్రాక్షలు నేను యేసుకు దూరంగా చేసి ఇంకా నేను లోకస్తునిగా మార్చేస్తున్నాయి. ఈ రాత్రి నువ్వు యేసుకు నీ హృదయాన్ని ఇచ్చి వెళ్ళగలవా? ఇంకా కఠినపరుచుకుంటావా నీవు? ఆ వాక్యంలో రాయబడింది అక్కడ, ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కొయ్యి. ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయాయి. నీ జీవితంలో ప్రతిదీ పరిపక్వమైపోయింది. దేవుడు అన్ని నిదానించి పరీక్షించి చూచాడు, సమయాన్ని చూశాడు, వర్తమానం చూశాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు, సువార్థికుల ద్వారా మాట్లాడాడు, ఉపదేశకుల ద్వారా మాట్లాడాడు, కాపరుల ద్వారా మాట్లాడాడు, అపోస్తుల ద్వారా మాట్లాడు, చివరకు అంతమంది కుమారుని ద్వారా నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నా కూడా నీ కారు ద్రాక్షాలు పరిపక్వం అయిపోయాయని దేవుడు హెచ్చరిస్తుంటే ఇంకా నా జీవితంలో శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు ఉన్నాయని భ్రమపడుతున్నావే, నిన్నేమనాలి? గలాతీయుల పత్రిక 5వ అధ్యాయంలో ఎప్పుడు చదువుతుంటాం, అనగా ఆత్మఫలాలు 9 ఉన్నాయి, అవన్నిటిలో ప్రేమ గొప్పదని. నిజంగా నీ అంతరంగమే చేసుకొని చూడు. నిజంగా నువ్వు నీ సంఘంలోని సేవకుడిని యథార్థంగా ప్రేమించగలుగుతున్నావా? నీ సంఘాన్ని యేసును ప్రేమించినట్టుగా ప్రేమించగలుగుతున్నావా? ఆయన సంఘాన్ని అంట మడతైనను కళంకమైన లేకుండా యేసు సంఘమును యథార్థంగా ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. నిజంగా సంఘాన్ని ప్రేమించడం అంటే నువ్వు యథార్థంగా యేసుకుని హృదయాన్ని ఇవ్వడం అని అర్థం. సంఘాన్ని ప్రేమించే మనుషులు కొదువైపోయారు ఈ రోజుల్లో. నేను ఎంతో బాధపడి చెప్తున్నాను. ఆ రోజుల్లో ఆరంభంలో, ఆ ప్రారంభపు దినాలలో భక్తి చాలా గొప్పదిగా ఉండింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తోత్రం చెప్పమన్నానంటే, ఆరంభంలో భక్తి ఎలా ఉండిందంటే అందరూ బైబిల్ చేతపట్టుకుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. పాస్టర్ గారు మొదటి ప్రార్థన చేయగానే విశ్వాసులందరూ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు సేవకుడు ఆ యొక్క మైక్లో అరిచి 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 గోకొట్టుకుంటే కూడా నీ సొంత కార్యక్రమాల మీద మనసుంచి దేవుని కార్యక్రమాలను పక్కకు పెడుతున్నావంటే నువ్వు పరిపక్వమైన ద్రాక్ష గెలలే కదూ. నీ అంతరంగంలో ఇంకా ఆ యొక్క పరిపక్వత లేని జీవితాన్ని కలిగి ఉన్నావు నువ్వు. ఈ రాత్రి ఆ వాడి అయిన కొడవలి నిన్ను పెట్టి కోస్తే నీ పరిస్థితి ఏంటి? దేవుడు ఇంకా నీకు ఆయుష్కాలం పొడిగించాడు, ఇంకా నీ జీవితాన్ని పొడిగించాడు, ఇంకా నీకు భవిష్యత్తుని ఇస్తున్నాడు, ఇంకా నిన్ను దీవిస్తున్నాడు, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే ఆయన ప్రేమామయుడైన దేవుడై ఉన్నాడు. అదే ప్రేమామయుడైన దేవుడు చెప్తున్నాడు, నీ ద్రాక్ష పళ్ళు పరిపక్వమైపోయాయి, నీ టైం అయిపోయింది. వాడి అయిన కొడవలు పెట్టి దాని గెలలు కొయ్యి. ఆ యొక్క ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపమనే ద్రాక్షల తొట్టిలో వేసినని రాయబడి ఉందండి. దేవుడు అంటే వాటన్నిటిని ఆ గోధులను ఏ రీతిగా అయితే పెలికి ఆ మాంతంగా ఆ నిప్పుల యొక్క కుంపట్లో వేసి కాల్చాడు, ఆ యొక్క అగ్నిగుండంలో వేసి కాల్చాడు, అదే రీతిగా ఈ పెకిలించబడినటువంటి యొక్క అనగా పరిపక్వమైన ద్రాక్ష పళ్ళని గెలలను కోసి ఆ ద్రాక్షల తొట్టిలో వేసి ఆయన తొక్కడం ప్రారంభించాడు. ద్రాక్ష పళ్ళును ఎందుకైనా తొట్టిలో వేసి తొక్కడనేదే ₹1,00,00,000 ప్రశ్న ఈ రాత్రి. చదవండి యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచున్న వాని బట్టల వలె ఉన్నవేమి, ఒంటరిగా ద్రాక్ష గానుగును తొక్కి తిని నినమల్లో ఎవ్వరూ నాతో కూడా ఉండలేదు,
వారిని త్రొక్కి తిని అని రాయబడింది. వారిని తొక్కి తిని. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ, ఆయన వస్త్రములన్నీ ఎర్రగా మారిపోయాయట. ఎందుకంటే దేవుడు చివరి దినాలలో ఈ మనుషులను, ద్రాక్ష పళ్ళ లాంటి మనుషులను, అన్యులను, నాస్తికులను, అనగా యేసుని ఎరుగు కూడా ఇంకా పాపం చేస్తున్న వాళ్ళను, యేసుని ఎరుగు కూడా బాహాటంగా పాపం చేస్తున్న వారిను, రక్షించబడి కూడా మారు మనసు పొంది కూడా ఇంకా అంతర్భాగంలో పాపాన్ని ఉంచుకున్న వారిని ఒక్కసారిగా ద్రాక్ష తొట్టులో వేసి ఆయన తొక్కినప్పుడు వారి రక్తమంతా ఆయన వస్త్రాల మీద పడిందట. ఆ ద్రాక్ష తొట్టిని నేను ఒంటరిగా తొక్కి తినను రాయబడింది. యేసే న్యాయాధిపతిగా ఉన్నాడు, యేసే మహోగ్రుడై రాబోతున్నాడు. అంతకంటే ఆ మహాధవలమైన సింహాసనపు తీర్పులో ఆయన కూర్చొని సకల ప్రజలకు తీర్పు తీర్చే రోజు ఒకటి రాబోతున్నది. ద డే ఆఫ్ జడ్జ్మెంట్ ఇస్ సో అండ్ సూన్ టు ఎవ్రీబడి. నోబడీ కెనాట్ ఎస్కేప్ ద టైం. ఏ మనుషుడు ఆ సమయం నుంచి తప్పించుకోలేడు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీతో ఇంత సూటిగా మాట్లాడుకుంటూ తెలుసా? ఆ ద్రాక్ష తొట్టులో నిన్ను వేసి తొక్కితే నీ రక్తము ఎదజిమ్ముతుంటే తండ్రి మనసు నొచ్చుకోదు ఆ సమయంలో. ఎందుకంటే నీకు సమయం ఇచ్చాడు మారు మనసు పొందమని, నీకు వాక్యం చెప్పాడు, నిన్ను హెచ్చరించాడు, నీకు బుద్ధి చెప్పాడు. అయినా పరిపక్వం కాని ద్రాక్ష పళ్ళు గెలలు పెట్టుకొని ఇంకా లోపభూషమైన జీవితాన్ని అంతరంగంలో ఉంచుకొని కారు ద్రాక్ష లోపల ఉంచుకొని పైన ఫలించే చెట్టు అని చెప్తావా నువ్వు? అందుకే వాక్యంలో రాయబడింది, చూడండి నాతో పాటు దయచేసి. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం. నేను చూచుచుండగా ప్రభువు బలాఢ్యులందరినీ కొట్టివేసును, నా యవనస్తులను అణగద్రొక్కవలెనని వారు నా మీద నియామక కూటమును చాటించినను. యెహోవా యూదా కుమారుణ్ణి, ఈ మాట నోట్ చేసుకోండి, ద్రాక్ష గానుగులో వేసి తొక్కాడు. ఈ రాత్రి యవనస్తురాలు దేవుని కొరకు మీ జీవితాన్ని ఇవ్వాలి. విశేషంగా విలాప వాక్యంలో 1వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. అక్కడ ఆ యొక్క యవనస్తులందరినీ ఆ ద్రాక్ష తొట్టులో వేసి తొక్కినప్పుడు రక్తం అంతా ఎగసిమ్మిందట. యవనస్తురాలా, నీ కొరక యేసు ఇదే సమయంలో యవన ప్రాయంలో ఆయన యొక్క యవన రక్తాన్ని చిందించాడు. యవనుడైన నీవు లోకచ్చల కొరకు, శరీరచ్చల కొరకు, ఏలోక సంబంధమైన మాలిన్యాన్ని అంతరంగంలో ఉంచుకొని నీ యవన జీవితాన్ని యేసుకి ఇవ్వవలసింది పోయి, నీ యవన జీవితంలో దేవుని కొరకు సేవ చేయాల్సింది పోయి ఇంకా లోకం కొరకు బతుకుతావా? ఏ మనుషుల ప్రేమలో అయితే నువ్వు పడ్డావో, ఏ మనుషుని గురించి నువ్వు ఆలోచిస్తూ నీ జీవితాన్ని శపితంగా చేసుకున్నావో, ఏ మనుషుల ప్రేమ కొరకు నీ జీవితాన్ని అంతా శాపంగా మార్చుకున్నావో, ఆ మనుషుల మధ్యలోంచి రాత్రి నువ్వు బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యవనస్తురాల నీ యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి ఊహాత్మకమైన కలలన్నీ చెరిపి వేసుకో. నీ కొరకు రక్తం కార్చిన వారు ఒకరు ఉన్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను ప్రేమించిన వారు ఒకరు ఉన్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నిజమైన స్నేహితులు ఒకరు ఉన్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకై ఏ యొక్క స్వలాభం చూసుకోకుండా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిన వారు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వడానికి ఆలస్యం చేస్తావా? ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వడానికి ఆలస్యం చేస్తావా? యవనస్తులకి రాత్రి దేవుడు హెచ్చరికిస్తున్నాడు. నీ యవన ప్రాయంలో ఈ రాత్రి నువ్వు బుద్ధి తెచ్చుకోగలిగితే నీకెంతో మేలు. అందుకే యవన కాలంలో కాడి మోయట నరుడికి ఎంతో మేలు అని రాయబడి ఉంది. ఈ రాత్రి యవనస్తులు దేవునికి కావాలి, దేవుని పరిచర్య కొరకు యవనస్తులు కావాలి, దేవుని చిత్తం కొరకు యవనస్తులు కావాలి, దేవుని యొక్క స్వారూప్యతలోనికి సమస్త ప్రజలు నడిపించడానికి యవనస్తుల యొక్క బలం దేవునికి కావాలి. సంసోను అంత బలవంతుడే గాని సంసోను బలము ఆ యొక్క దేలా చేతుల్లో పడినందువల్ల గుడ్డివాడై చచ్చిపోయాడు. ఈ రాత్రి యవనస్తులు చాలా మంది చచ్చిపోవడానికి, ఈ రాత్రి యవనస్తులు చాలా మంది భక్తి నిధులు జగదడిపోవడానికి, ఈ రాత్రి చాలా మంది యవనస్తురాలు తమ చదువును భవిష్యత్తును పోగొట్టుకోవడానికి ఏదో ఒక ప్రేమ అనే వ్యామోహంలో పడిపోయి ఇంకా నువ్వు ఆ ద్రాక్ష తొట్టులో తొక్కక మునిపే యేసు ఈ రాత్రిని హెచ్చరిస్తున్నాడు. The God is warning to you in this time. యేసు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. యవనస్తుడా, నీ కొరకే ప్రాణం పెట్టిన యేసు కొరకు నీ జీవితాన్ని ఇవ్వు. సంపూర్తిగా తండ్రి చిత్తాన్ని చేసిన యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. నిన్ను కన్నవారిని అర్థం చేసుకో, నిన్ను పెంచిన సేవకుని అర్థం చేసుకో. నీ యవన బలాన్ని దేవునికి ఇవ్వు. నీ యవనేశ్వరుడు కొరకు నువ్వు దూరంగా ఉండి పారిపో. నీ తిమోతితో దేవుడు చెప్పినట్టు ఈ రాత్రి చాలా మంది యవనస్తులకు దేవుడు చెప్తున్నాడు, నీ యవనేశ్వరు నుంచి దూరంగా పారిపో. నువ్వు ఎంత దూరంగా పారిపోగలిగితే అంత పరిశుద్ధత ఈ రాత్రి నీ మీదకి రాబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, అంత పరిశుద్ధత నీ మీదకి రాబోతుంది.
ఈ రాత్రి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 33వ వచనంలో, అనగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినట్టు, ఆ ద్రాక్ష తొట్టిలో సమస్త ప్రజలు లేసి తొక్కినప్పుడు ఆ రక్తం అంతా ఎదజిమ్మి ఆయన వస్త్రాలంతా కూడా రక్తంగా మారిపోయినాయట. 20వ వచనంలో రాయబడింది, దేవుని కోపమనే ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను, ఆ ద్రాక్షల తొట్టి పట్టణముకు వెలుపట త్రొక్కబడిను, 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమ మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించునని రాయబడింది. దేవుని కోపమనే ఆ పెద్ద ద్రాక్షల తొట్టిలో ఈ రాత్రి నువ్వు పడవేయబడక మునిపే, దేవుని కోపమనే ద్రాక్షల తొట్టిలో నీ జీవితం వెళ్ళక మునిపే ఈ రాత్రి దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకో. నీకోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీకోసమైన సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. నీకోసమైన వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన మార్చబడ్డాడు. 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి అతి ప్రియుడైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభు సొగసు స్వరూపం లేకుండా కోల్పోవడానికి కారణం నీ నా పాపం. ఆయన శరీరం అంతా గాయాలు, ఆయన వీపంతా గాయాలు. నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు అక్కడ పాపుల మధ్యలో నిలబడ్డాడు. ఏ దోషం ఎరిగిన దేవుడు దోషాన్ని తన మీద వేసుకొని నిన్ను నన్ను నిరపరాధులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి దేవుని ప్రేమను నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావా బిడ్డ? నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసు, నీ కొరకు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడిన యేసు ఆ ద్రాక్ష తొట్టిలో వేస్తే తొక్కకు మునిపే, ఆ భూమి పైరు పండిన గురుగులను పెకిలించి అగ్నిగుండంలో పడవేట పరిస్థితి నీ జీవితంలో రాకమునుపే, ఆ దేవుని మహోన్నతమైనటువంటి ఆ కొడవలు నీ జీవితం మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద పడక మునిపే ఈ రాత్రి ఉన్న పాటున నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి.